జై శ్రీరామ్. దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుణ్ణి పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు: మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుణ్ణి కూడా నాతో పంపవలసిందిగా కోరాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాడు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: అయ్యా, నేను సంతానహీనుడను, నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపం ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదం చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని పాదములు పట్టి ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు: యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగినదో ఆనాడే నీకు మంచి జరగడం మొదలైంది. కావున నీకు శూరులు, లోకం చేత కీర్తింపబడే 9 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.